అఘోరాలు కొన్ని రహస్యాలు. అరుంధతి సినిమా గుర్తుందా? అందులో పశుపతిని మట్టుబెట్టేందుకు ప్రాణత్యాగం చేసిన జేజమ్మ ఎముకలతో తయారు చేసిన ఆయుధాన్ని అడవిలో అనుష్కకు అందజేస్తారు కొందరు. వాళ్లే అఘోరాలు. అలాగే నాగార్జున అనుష్కలు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డమరుకంలో అనుష్కను చంపేందుకు వెంటపడేది ఈ అఘోరాలే. అసలు ఈ అఘోరాలు ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి. హిందూ నమ్మకాల ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి దక్షిణాచారం మరియు వామాచారం అనే తాంత్రిక మార్గాలు ఉంటాయి. తంత్రము ప్రత్యేకించి శివుణ్ణి, శక్తిని దీప ధూప నైవేద్యాలతో ఆరాధిస్తుంది. ఇందులో దక్షిణాచారం సనాతన భావనలు కలది, సాత్విక గుణము కలది, శుద్ధమైనది, ఆస్తికమైనది, ధ్యానాన్ని అవలంబించేది. ఇక వామాచారం అనేది క్షుద్ర దేవతలను, మంత్రశక్తులను ప్రసన్నం చేసుకునే అతి సులువైన తాంత్రిక మార్గం. దీన్ని తమో గుణం ఉన్నవారు ఆచరిస్తారు. అఘోరాలు దీనికి ఉదాహరణ. అఘోరాలు శివభక్తులు, కాళీమాత ఉపాసకులు కూడా. వీరు చావుకు ఏమాత్రం భయపడరు, పునర్జన్మలను విశ్వసిస్తారు. వామాచారానికి మద్య, మాంస, మత్స్య, ముద్ర మరియు మైథునం అనే పంచ మకారాలతో సంబంధం ఉంది. మద్యము అనగా పులియబెట్టిన ద్రాక్షారసం, దీన్ని అమృతంతో పోల్చవచ్చు. ముద్ర అనగా యోగ ముద్ర, మైథునం అనగా సంభోగించడం. వామాచారం తంత్ర మార్గంలో వామాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంసం భుజించి మద్యం సేవించి వామాదేవి విగ్రహం ఎదురుగా కన్నె పిల్లలతో సంభోగిస్తారు వామాచార తాంత్రికులు. వేద విహితమైన మార్గాల ద్వారా గాక అడ్డదారులలో సిద్ధశక్తులను సంపాదించడానికి అనుసరించే పూజా విధానమే వామాచారం. సత్వర ఫలితాలు కలుగుతాయని కొందరు, పంచమకారాల ఆకర్షణ వల్ల మరికొందరు వామాచార మార్గం పట్టారని ఒక భావన. వామాచారం 5 విధాలని మేరుతంత్రం అనే గ్రంథం తెలియజేస్తున్నది. అవి కౌళం, వామం, చీనం, సిద్ధాంతం, శాభరం, కౌళం. మొదటి వామాచార మార్గం, తరువాతది వామం, మూడవ దానిని చీనక్రమం అన్నారు. తిరిగి చీనక్రమం 3 విధాలు. చీనా, మహాచీనా, దివ్యచీనా అని వీటికి పేర్లు. ఇది చైనా నుంచి కానీ టిబెట్ నుంచి కానీ వచ్చిన వామాచారమై ఉండవచ్చని అంటారు. 4వది సిద్ధాంతం, 5వది శాభరం. చివరిదానికి ఆటవికలలో ఆదరణ ఎక్కువ. ఇందులో మద్యపానం ఉంది, జంతుబలి ఉంది. కౌళం పాటించే వారిలో కొందరు పగలు వైదిక మార్గాన్ని అనుసరిస్తూ రాత్రి వేళ తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. పంచ మకారాలు అంటే మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం. ఇందులో ముద్ర అంటే యోగం. మనస్సు సాధారణంగా దేనివల్ల తృప్తి పొందుతుందో, సుఖం కలుగుతుందో అదే దేవికి తృప్తి కలిగిస్తుందనేది అఘోరాల భావన. బలులు ఇవ్వడం, తాగిన మైకంలో వివస్త్రను అనుభవించడం లాంటివి వీరి పూజలలో భాగమని అంటారు. అసలు అఘోరాలు ఎలా ఉంటారు? అఘోరాలు దిగంబరులు, అంటే ఎలాంటి వస్త్రాలు ధరించరు. శరీరమంతా బూడిద రాసుకుని ఉంటారు. ఏళ్ల తరబడి తైల సంస్కారం లేకపోవడం వల్ల వీళ్ల తల వెంట్రుకలు జడలు గట్టి ఉంటాయి. చేతి కాలి గోళ్ళు పొడవుగా పెరిగి ఉంటాయి. ఎప్పుడూ గంజాయి మత్తులో మునిగి ఉంటారు. వీరు తమ ఆహారాన్ని కపాలంలో భుజిస్తారు. నాగరికులు ఎవరూ తినలేని పదార్థాలే వీరి ఆహారం. అసలు అఘోరాలు ఎక్కడ ఉంటారు? హిమాలయాల్లో గడ్డ కట్టే చలిలో ఆవాసాలను ఏర్పాటు చేసుకుని దేవుని ఉపాసనలో నిమగ్నమై ఉంటారని చెబుతుంటారు. అలాగే బెంగాల్లోని అడవుల్లో, గుజరాత్లోని ఎడారి ప్రదేశాల్లో అఘోరాలు ఆవాసం ఉంటారు. వీరు ఎక్కువగా బయటికి కనిపించరు. అఘోరాలు ఒక్కొక్కరు 100 సంవత్సరాలకు తగ్గకుండా బ్రతుకుతారట. వీరిలో కొందరు 150 ఏళ్లు బ్రతికితే మరికొందరు 250 ఏళ్లు కూడా బ్రతికిన దాఖలాలు ఉన్నాయని చెబుతుంటారు. ఉత్తర భారతంలోని కాశీలో ఎక్కువగా కనిపించే వీరు
శివరాత్రి, కుంభమేళా పుష్కరాలలో పాల్గొంటారు. అఘోరాలు ఏం చేస్తూ ఉంటారు? అఘోరాలు పగలు ఎవరికీ కనిపించరు. రాత్రిపూట లోకమంతా గాఢ నిద్రలో మునిగిన వేళ బయటికి వస్తారు. గంజాయి మత్తులో జోగుతుంటారు. ఎక్కువగా శ్మశానంలో తిరుగుతుంటారు. ధ్యానం చేయడం, శవాల వద్ద పడుకోవడం, శవాలను పీక్కు తినడం, శవాలతో శారీరక కోరికలను తీర్చుకోవడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అఘోరాలు ఉండే ఆలయాలను తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలో మాతా దుర్గా అవతారంలో మహిషాసురుడిని చంపిన తరువాత ఇక్కడ వెలసినట్లు చెబుతారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల అనేక గుహలు ఉంటాయి. వీటిలో అఘోరాలు ధ్యానం చేస్తూ ఉంటారని చెబుతారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త కాశీ సమీపంలో ఉన్న కాళీమాత ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి. కేదార్నాథ్కు సమీపాన ఉన్న ఈ కాళీమాత ఆలయంలో కాశీ విశ్వనాథును పోలిన పురాతన విశ్వనాథ ఆలయం చూడవచ్చు. దేశమంతా తిరిగే అఘోరాలు ఇక్కడ ఆశ్రయం పొందుతారని చెబుతూ ఉంటారు. చెన్నై సమీపన ఉన్న మైలాపూర్ వద్ద కపాలీశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయం అఘోరాలకు ప్రత్యేకం. దీనికి దగ్గరలో ఒక ఆశ్రమం, సమాధులు ఉంటాయి. వీటి లోపల అఘోరాలు తాంత్రిక సాధన చేస్తుంటారని చెబుతారు. పశ్చిమ బెంగాల్ బీర్భం జిల్లాలో తారాపీఠ్ శక్తి ఆవిర్భావం చేసిన తారాదేవతకు అంకితం చేయబడిన తాత్రిక ఆలయం ఉంది. ఆలయం చుట్టూ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో రాత్రిపూట అఘోరాలు సంచరిస్తూ తాంత్రిక సాధన చేస్తుంటారని ప్రతీతి. కలకత్తాలో దక్షిణేశ్వర్కి దగ్గరలో ఉంటుంది కాళీ మందిరం. కాళికాదేవి 4వ వేలు ఇక్కడ పడిపోయిందట. ఈ ఆలయం చుట్టుప్రక్కల అనేక మంది అఘోరాలు రాత్రిళ్ళు సంచారం చేస్తూ ధ్యానం, తంత్ర సాధన చేస్తూ ఉంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ అసలు కామమన్నా, కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అని అర్థం. అలా చేయగలిగిన శక్తి మంత్రాలు కాబట్టే కామరూపిణి అయింది. ఇక ప్రతి ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ